భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. శకుని పన్నిన పన్నాగం సఫలమయ్యిందనిపిస్తోంది. వినాశనాన్ని సృష్టించే ఆ కాళరాత్రి ముంచుకొస్తోంది. ఆ రాత్రి అక్కడ భీకరాగ్ని ప్రజ్వలితుంది. భీకరాగ్ని. అందులో పాండవ వంశం నిర్వంశమైపోతుంది. హల్లుడు నిర్వంశమైపోతుంది. వారణావతంలోని లాక్షాగృహంలో పాండవులపై మృత్యుఛాయలు అనుక్షణం దగ్గరవుతూనే ఉన్నాయి. పాండవులు రానున్న ఘోర విపత్తు గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళు సైరంధ్రి, ఇక నీవు కూడా విశ్రాంతి తీసుకో. అలాగే మహారాణి. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆ ముసలిది నిద్రపోతేగా. ఆమె కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు పడిపోయాయనుకోండి. మా భీమసేనుడు సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. సరే, మాటలకిది సమయం కాదు. కార్యక్రమమంతా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను వెళుతున్నాను. బయటికి వెళ్ళి మిగతా వాళ్ళతో కలిసి నేను సిద్ధంగా ఉంటాను. చిత్తం. నేను వెళ్ళిన తర్వాత లోపల ద్వారాలన్నీ మూసేయండి. మీ గదుల బయట కాపలా కాస్తూ ఉండండి. ఎందుకంటే ఏ రాకుమారుడికైనా ఏ సమయంలో అయినా ఏ సేవైనా అందించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో మీరు వెంటనే అందుబాటులో ఉండాలి. దానివల్ల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. ఇంకొక మాట, అర్ధరాత్రి తరువాత మీరు కోయిల కూతలాంటి ధ్వనిని 3 సార్లు వింటారు. వెంటనే అర్థం చేసుకోండి, అగ్ని రగులుకోబోతోందని. ఆ సమయంలో మీరు బయటకొచ్చి ఎంత దూరం పారిపోగలరో పారిపోండి. ఎందుకంటే లక్క ఇల్లు ఆహుతవుతున్నప్పుడు దాని నుండి వెలువడే అగ్నిజ్వాలలు చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఇక నేను బయలుదేరుతాను. లోపల ద్వారాలన్నీ మూసేయండి. అలాగే, పదండి. పదండి, మనం వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారో లేదో ఒకసారి పరిశీలించి వద్దాం. మీరెళ్ళండి, నే వెళ్ళను. ముసలిది గనక లేచిందంటే మళ్ళీ కాళ్ళు పట్టమని నా ప్రాణాలు తీస్తుంది. ఈలోగా నేను భోజనం చేసేస్తాను. సంతోషం. మొత్తం నువ్వే తినకుండా మాకు కూడా కాస్త అట్టే పెట్టు. నువ్వు నన్నేమన్నా భీముడి చెల్లెలు అనుకుంటున్నావా?
వీరసేన, శత్రువులు వచ్చారు. అంతకుడా, నువ్వు మా సేవకుణ్ణి హత్య చేశావు. నిన్ను విడిచిపెట్టను. కుమారా, వాడు మీ సేవకుడు కాడు, మీ శత్రువు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు అతన్ని హత్య చేయడం నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. నాతో నువ్వు వితండవాదం చెయ్యకు. లేదు రాకుమారా, నేను నిజం చెప్తున్నాను. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని మోసంతో హత్య చేయాలని వచ్చారు. రాకుమారా, నేను నిజమే చెప్తున్నాను. వాళ్ళందరూ మిమ్మల్ని హత్య చేయాలనే వచ్చారు. అబద్ధాలు చెప్పి నువ్వు ప్రాణాలతో ఉండవు. రాకుమారా, ఇది అబద్ధం కాదు, నిజం. ఇది చాలా పెద్ద పన్నాగం. ఈ ఇల్లు లక్కతో నిర్మించారు. కొద్దిసేపట్లో నిప్పంటించిపోతున్నారు. భీమసేన, వదులతండి, వదులు. నీవిప్పుడు చెప్పిన మాటకు నీ వద్ద ఆధారమేమున్నది? ఆధారమా? రండి నాతో. ఇలా చూడండి, ఇలా చూడండి. లక్క చూడండి, చూడండి, చూడండి. లక్క చూడండి, చూడండి. ఈ భవనమంతా లక్కతో నిర్మించబడింది.
చూడండి మహామంత్రి విదురుల వారి లేఖ. చిన్నాన్నగారి ఉత్తరం.